2016లో పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్‌లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు, రారు అని చెప్పేవాళ్ళు. నాకు చాలా సార్లు చెప్పారు ఆ మాట. చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను. ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు. అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థం అవుతోంది. చెప్పేవాళ్ళు. కేసీఆర్ గారంటే నన్ను ఒక ఆత్మీయుల్లా చూసుకునేవాళ్ళు, ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే, ఒక తల్లిలాగా. అంటే అంత అభిమానించేవాళ్ళు, అంత అనుకునేవాళ్ళు, మాతో చెప్పుకునేవాళ్ళు. మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలియదు కాబట్టి ఏదేదో అనుకుంటారు. ఆయన అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు. ఆ అభిమానం నాకు, ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు. అందుకే చెప్పారని. అంటే ఆ రోజు నేను చూసా ఆ బాధని. ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా చెప్పారనంటే ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు అనుకున్నాను. అంటే ఒక కుటుంబంలో అనుకున్నాను.